Hello everyone. So this is Nandakumar. So welcome to Electrical Index. సో మనము ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ రైట్ ఫ్రమ్ ఫండమెంటల్స్ నుంచి స్ట్రాంగ్గా ఉండాలి. సో వీఆర్ స్టార్టింగ్ విత్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో అందులో చాలామందికి కొన్ని ఎలక్ట్రికల్ టర్మ్స్, సో మనం ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉంటే సో మనకు వచ్చే కాన్సెప్ట్స్ని అంతా అనలైజ్ చేయగలము. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో మనకి అంతే ఛాలెంజింగ్గా ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ మీరు ఫండమెంటల్స్ ఫస్ట్ బేసిక్స్ నుంచి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనము కాన్సెప్ట్స్ని అంత అనలైజ్ చేయొచ్చు. సో లెట్ us స్టార్ట్. సో ఇందులో బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీలో మనకి కొన్ని బేసిక్ టెర్మినాలజీ ఉంది, అసలు ఎలక్ట్రికల్ టెర్మినాలజీ. సో ఈ టెర్మినాలజీలో మనము ఈ సెషన్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో ఇక్కడ చూస్తున్నాం. సో ఫస్ట్ టర్మ్ చార్జ్ అంటే ఏంటి, తర్వాత ఎలక్ట్రాను, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి రెసిస్టెన్స్ని, అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, కండక్టెన్స్, సో ఫైనలీ కండక్టివిటీ. సో ఈ సెషన్లో అయితే ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా నేచర్లో ఒక మ్యాటర్కి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ని ఎవరు డిసైడ్ చేస్తారు, వెదర్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఎలక్ట్రిసిటీ, సో అది ఎలా బిహేవ్ చేస్తుందో, సో దాన్నే మనము ఎలక్ట్రికల్ నేచర్ ఫైండింగ్ అంటాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్, ఇక్కడ చూడు మ్యాటర్ అంటే ఏంటో చూద్దాము. సో మ్యాటర్కి ఎలక్ట్రికల్ నేచర్ అనేది ఎలా వస్తుంది. సో ఎవ్రీ మ్యాటర్ ఇన్ నేచర్ హ్యాస్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. ఎవ్రీ మ్యాటర్, సో మనం తీసుకున్న ఏ మ్యాటర్ అయినా కూడా, సో ఎవ్రీ మ్యాటర్ ఇన్ నేచర్ హ్యాస్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ప్రాపర్టీ అంటే ఏంటి, అసలు ఎలక్ట్రికల్ ప్రాపర్టీ అంటే ఏంటి. సో ఫస్ట్ మనం తీసుకున్నటువంటి మ్యాటర్ని వీఆర్ డివైడింగ్. ఎలా డివైడ్ చేస్తున్నామంటే ద ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఎందుకంటే మ్యాటర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కొన్ని ఎలిమెంట్స్ని కంబైన్ చేస్తేనే మ్యాటర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ మ్యాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఎలిమెంట్స్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలిమెంట్స్ నుంచి. ఈ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, మనకి ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఆటమ్ నుంచి ఫామ్ అవుతాయి. ఓకే, క్లియర్. సో ఏదైనా ఒక మ్యాటరు ఎక్కడి నుంచి ఫైనెస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, ఆటమ్ నుంచి ఫామ్ అవుతుంది. సో మనకి అటామిక్ స్ట్రక్చర్ అయితే గుర్తుంది. సో అటామిక్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సో ఇందులో ప్రతి ఆటంలో కూడా మనకి 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. 3 సబ్ అటామిక్ పార్టికల్స్ అవి ఏంటంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు, నో ఛార్జ్. న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు. అండ్ రైట్, ప్రోటాన్స్కి అయితే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ కమింగ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో చూడండి, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్కి పాజిటివ్ అండ్ న్యూట్రాన్స్కి నో ఛార్జ్. ఇవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఒక ఆటం తీసుకున్నప్పుడు ఆ ఆటంలో మనకి టేక్ అయిన ఆటంలో మనకి
ఇక్కడ చూద్దాము. సో దిస్ ఈజ్ న్యూక్లియస్ అనుకుంటే, సో ఈ న్యూక్లియస్ చుట్టూ మనకి ఆర్బిటాల్స్ ఫామ్ అయి ఉంటాయి. ఏం ఫామ్ అయి ఉంటాయి? ఆర్బిటాల్స్ ఫామ్ అయి ఉంటాయి. సో ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిటాల్. వాట్ ఇట్ ఈస్? ఫస్ట్ ఆర్బిటాలు, సెకండ్ ఆర్బిటాల్. వీటిని మనము కే, ఎల్ అండ్ సో ఆన్, ఎం అట్లా ఇండికేట్ చేస్తాము. సో రైట్, ఇది న్యూక్లియస్. ఇది న్యూక్లియస్. న్యూక్లియస్లో మనకి 2 సబాటామిక్ పార్టికల్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. అయితే ఇక్కడ న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు కదా. సో న్యూక్లియస్కి ఏ టైప్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్. ఎందుకని? బికాస్ ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి. సో దీని చుట్టూ సరౌండింగ్ ఆఫ్ న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఎలా రివాల్వ్ అవుతాయంటే, సో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆర్బిట్లో ఉంటాయంటే దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ 2n². సో ఫస్ట్ ఆర్బిట్, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటే, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే ఈచ్ ఆర్బిట్ ఫార్ములా ఏంటి మనకి? 2n². వేర్ n ఈజ్ ద ఫస్ట్ ఆర్బిట్ అయితే 1. సో 2 × 1² అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అండ్ రైట్, సెకండ్ ఆర్బిట్లోకి వస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సెకండ్ ఆర్బిట్లో 2 × 2² ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 × 2 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ ఆర్బిట్. సో ఇలా మనము ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. థర్డ్ ఆర్బిట్లో చూడండి, 2 × 3². సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 18 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఇలా మనకి ఆర్బిట్స్. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి కదా. సో ఎలక్ట్రాన్కి కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఎవ్రీ ఎలక్ట్రాన్ హ్యాస్ 2 ఎనర్జీస్. ఆ 2 ఎనర్జీస్ ఏంటంటే, ఒకటి కైనెటిక్ ఎనర్జీ, రెండవది పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అనేది దేనివల్ల వస్తుందంటే, ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవ్వడం వల్ల, సో ఎలక్ట్రాన్ మూవ్ అవ్వడం వల్ల దానికే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రోటాన్కి ఎలక్ట్రాన్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ అట్రాక్షన్ ఫోర్స్ అనేది దగ్గరగా ఉన్న ఆర్బిట్లో ఎక్కువ ఉంటుంది అట్రాక్షను, దూరంగా ఉండే ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి, న్యూక్లియస్కి వీక్గా ఉంటుంది. అవును. సో ఇలా మనకి ఎలక్ట్రాన్కి ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయంటే ఏం చెప్పాలి? 2 ఎనర్జీస్. ఏంటవి? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ రివాల్వ్ అవ్వడం వల్ల వచ్చే ఎనర్జీ. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే దాని పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీ. సో ఇక్కడ దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే, రైట్. సో ఎలక్ట్రాన్కి ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటాయి. నౌ వాట్ ఈస్ ద ఛార్జ్? సో ఇప్పుడు మనము ఛార్జ్ వద్దాము. సో ఛార్జ్ అంటే ఏంటి? సో ఛార్జ్ అంటే ఒక ఆటం తీసుకున్నప్పుడు, సో ఇఫ్ యు టేక్ ఎన్ ఆటమ్, జనరల్లీ ఈ ఆటం అనేది స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఆటం ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. స్టేబుల్గా ఉండడం అంటే ఏంటంటే దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నే మెయింటైన్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని, సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, దెన్ ఆ ఆటం అనేది స్టేబుల్గా ఉంది. సో నెగిటివ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఛార్జ్. సో నెట్ ఛార్జ్ ఎంత అంటే నో ఛార్జ్ అని చెప్తాము. ఎందుకని? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్నే ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి
ఒక ఆటం నుంచి ఎలక్ట్రాన్స్ని మనము రిమూవ్ చేయొచ్చు. సో ఇందులో మనకి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ మనకు వాటికి చూద్దాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కన్నా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కన్నా. సో అక్కడ మనము ఏ ఛార్జ్ ఎక్కువ ఉన్నట్టు, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. సో ఆ ఆటంకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. సపోజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనుకోండి. సో ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇవి ఛార్జ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, కొన్ని ఎలక్ట్రాన్స్ని మనము ఆటం నుంచి బయటికి తీసేసామనుకోండి, సో ఎలక్ట్రాన్స్ తగ్గిపోతాయి కదా. కొన్ని ఎలక్ట్రాన్స్ని మనము ఇచ్చామనుకోండి ఆ ఆటమ్స్కి ఎక్స్టర్నల్గా, సో ఎలక్ట్రాన్స్ నెంబర్ పెరుగుతుంది కదా. సో అలా మనము ఛార్జ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో రైట్, ఇక్కడ చూడండి. సో మనము డైరెక్ట్గా ఒక ఆటంని తీసుకున్నప్పుడు ఏం చెప్తాము, ఒక ఆటంని తీసుకున్నప్పుడు ఆ ఆటంలో డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్నే ఛార్జ్గా డిఫైన్ చేస్తాము. సో charge is defined as charge of atom is defined as the difference between number of electrons and protons, అయితే ఇది జనరల్గా మనము అర్థం చేసుకోవడానికి ఈ డెఫినేషన్ బాగుంది అర్థం చేసుకోవడానికి. బట్ ఛార్జ్కి ఇంకొక డెఫినేషన్ ఉంది. ఆ ఛార్జ్కి ఇంకొక డెఫినేషన్ ఏంటో చూద్దాము. సో ఆ ఛార్జ్కి ఈ డెఫినేషన్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఇంకొక 2 టర్మ్స్ తెలియాలి. అవేంటంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏంటది? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే మీరు ఒక ఆటం తీసుకున్నప్పుడు ఆ ఆటంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఇలా ఆర్బిటాల్స్ని తీసుకున్నాము. సో లెట్ us టేక్ అల్యూమినియం వైర్, కాపర్ వైర్. సో 2 వైర్స్ తీసుకుంటున్నాను నేను. సో లెట్ us టేక్ అల్యూమినియం అండ్ కాపర్. సో అల్యూమినియం అటామిక్ నెంబర్ 13, అంటే ఇందులో మనకి 13 ప్రోటాన్స్ ఉంటాయి అండ్ 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 13 ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి? సో 13 డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే ఫస్ట్ ఆర్బిట్లో ఫార్ములా ఏం చెప్పాను? ఫస్ట్ ఆర్బిట్కి అంటే ఇది K షెల్ అంటాము. సో 2 × 1² ఫస్ట్ ఆర్బిట్లో దేనికైనా కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ ఆర్బిట్ L, దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. థర్డ్ ఆర్బిట్ M. సో జనరల్గా అయితే 2 × 3 మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు? 18 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. చూడండి మొత్తము ఎన్ని వచ్చాయి? 10 + 18 28 ఎలక్ట్రాన్స్. 3 షెల్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయగలవు? 28. కానీ మనకి ఎన్ని కావాలి? 13. సో 13 కావాలంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ అలాగే ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ థర్డ్ ఆర్బిట్కి వచ్చేలాకే మనకి ఇంకెన్ని మిగిలాయి? 10 అయిపోయాయి కదా. 3 ఎలక్ట్రాన్స్ని మాత్రమే అకామిడేట్ చేయగలదు. సో ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అల్యూమినియం అయితే ఇలా డిస్ట్రిబ్యూట్. ఇవి మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు? ఇది మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్బిట్, ఇది న్యూక్లియస్ ప్లస్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఆర్బిట్లోకి వస్తే ఎన్ని ఉంటాయి? 8. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ లాస్ట్ ఆర్బిట్లోకి వస్తే మనకి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో లాస్ట్ ఒక మెటీరియల్ ఆర్ ఎనీ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ మెటీరియల్లో ఆటమ్, ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్ని మనం ఆటమ్ అంటాము. అందులో
లాస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్నే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. లాస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్నే ఏమంటున్నాము? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. సో ఇక్కడ చూడండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అల్యూమినియంకి? ఫర్ అల్యూమినియం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? హౌ మచ్? 3 ఎలక్ట్రాన్స్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి లాస్ట్ ఆర్బిట్లో ఉంటాయి. సో మ్యాక్సిమం ఏదైనా తీసుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ ఆర్బిట్ ఎన్ని ఉంటాయంటే 8 ఎలక్ట్రాన్స్. ఎనీ ఆర్బిట్ కాదు అది, ఎనీ ఆటమ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ ఆటమ్. వ్యాలెన్స్ అంటే లాస్ట్ ఆర్బిట్లో, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? లాస్ట్ ఆర్బిట్. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. outer most orbit electrons are known as valence electrons అంటాం. సో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో జనరల్గా ఒక్కొక్క మెటీరియల్ ఒక్కోలాగా ఉంటాయి. కాకపోతే మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు? 8. అందుకే దాన్ని మనము ఆక్టెట్ అంటాము. ఏమంటారు దాన్ని? ఆక్టెట్. సో నౌ ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనము బేస్ చేసుకొని మెటీరియల్స్ని 3గా డివైడ్ చేయవచ్చు. మెటీరియల్స్ని 3గా డివైడ్ చేస్తాము. సో ఎలా డివైడ్ చేస్తామంటే, బేస్డ్ ఆన్ outer most orbit electrons means valence electrons. If valence electrons less than 4 ఉన్నాయనుకోండి, సో ఈ మెటీరియల్స్ని మనము వాట్ వి కాల్ ఇట్ యాజ్ కండక్టర్స్ అంటాం. వాట్ ఇట్ ఈస్? కండక్టర్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 4 ఉన్నాయనుకోండి, we call it as సెమీకండక్టర్స్ అంటాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ గ్రేటర్ దాన్ 4 ఉన్నాయనుకోండి, we call it as ఇన్సులేటర్స్. చూడండి, 4 అనేది ఒక నెంబర్, రిఫరెన్స్ నెంబర్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్, సెమీకండక్టర్స్, ఇన్సులేటర్స్. సో వీటి గురించి మళ్ళీ చెప్దాం. సో కండక్టర్స్ అంటే ఏంటి, సెమీకండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటో సో మీకు క్లారిఫైగా బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో సో వీ విల్ క్లారిఫై. అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని మనము మెటీరియల్స్ని ఎలా డివైడ్ చేస్తున్నాము? కండక్టర్స్, సెమీకండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్గా డివైడ్ చేస్తున్నాము. లెస్ దాన్ 4 ఉంటే కండక్టర్స్, ఈక్వల్ టు 4 ఉంటే సెమీకండక్టర్స్, గ్రేటర్ దాన్ 4 ఉంటే మాత్రము ఇన్సులేటర్స్. వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడి వరకు బాగానే ఉంది. సో ఇక్కడ మనము ఇంకొక టర్మ్ గురించి వెళ్దాము. సో ఆ టర్మ్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్. సో ఇక్కడ మనం ఛార్జ్ గురించి డిఫైన్ చేస్తున్నాం కదా, ఛార్జ్ అంటే ఏంటని. సో ఈ ఛార్జ్కి ఒక డెఫినేషన్ రాసుకున్నాం మనము. ఏంటది? ఛార్జ్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఇది జనరల్గా మనకి ఒక క్లారిటీ కోసం ఈజీగా ఉంది ఇది. బట్ ఈ ఛార్జ్ అనే ఛార్జ్కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, ఈ ఛార్జ్ అనే దానికి సో ఛార్జ్ ఈజ్ defined as the flow of electrons over a reference cross section.
సో దీని మీనింగ్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాను, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వాలి అంటే దట్ విల్ బి ఫ్రీ ఎలక్ట్రాన్ అయి ఉండాలి. ఏ ఎలక్ట్రాన్ అయి ఉండాలి? ఫ్రీ ఎలక్ట్రాన్ అయి ఉండాలి. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? సో మీరు ఒక ఆటం తీసుకున్నప్పుడు ఆ ఆటంలో మనకి ఒక సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ అంటే ఒక స్మాలెస్ట్ పార్ట్ తీసుకుంటే కండక్టర్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ జనరల్గా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి దగ్గరగా ఉంటాయి, దగ్గరగా ఆటమ్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. సెమీ కండక్టర్స్లో కొంచెం గ్యాప్ ఉంటుంది, అండ్ ఇన్సులేటర్స్లో అయితే ఎక్కువ గ్యాప్ ఉంటుంది. కండక్టర్స్లో అయితే ఈ ఆటమ్స్ దగ్గరగా ఉంటాయి, డిస్ప్లేస్ అయి ఉంటాయి, అవునా? సో ఇందులో మనకి ఒక ఆటమ్ లాస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి మూవ్ అవుతూ ఉంటాయి. ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ఎందుకు మూవ్ అవుతాయంటే వాటికి ఎనర్జీ వస్తే మూవ్ అవుతాయి. ఎనర్జీ ఇస్తే, ఎనర్జీ ఇవ్వకపోతే ఏ ఆటంలో ఉన్నటువంటి లాస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ అలానే ఉంటాయి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక ఆటం తీసుకుంటే దాని నైబరింగ్ ఆటము, ఇక్కడ ఉన్నటువంటి ఆటం అనేది లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, వీటికి మనము ఎనర్జీ ఇచ్చామంటే, ఎనర్జీ అంటే ఎలా ఇవ్వాలి? అది హీట్ రూపంలో ఇవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ రూపంలో ఇవ్వచ్చు, ఓకే, సో లైట్ రూపంలో ఇవ్వచ్చు. సో ఇలా మనము ఎనర్జీని ఏ ఫామ్లో అయినా ఇవ్వచ్చు. ఎనర్జీని ఇచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి ఈ ఆటంలోకి మూవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ దాని ఇంకొక నైబరింగ్ ఆటంలోకి మూవ్ అవుతుంది అనుకున్నాము. ఇలా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉన్నాయనుకోండి, వాటికి వచ్చిన ఎనర్జీ వల్ల ర్యాండమ్గా ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి మూవ్ అయితే ఎలక్ట్రాన్స్ అయితే ఫ్లో అవుతున్నాయి. బట్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నా కూడా ఇక్కడ కరెంట్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇవన్నీ ఒక పాత్లో లేవు, ర్యాండమ్గా ఉన్నాయి. సో ర్యాండమ్గా ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకి ఉపయోగం లేదని మీనింగ్. సో నెట్ కరెంట్ అనేది మనకు ఉపయోగపడే కరెంట్. వాట్ ఈజ్ నెట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ జీరో. నెట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ జీరో. సో దీన్ని మనం ఎలా చెప్తామంటే ఎట్ రూమ్ టెంపరేచర్ valence electrons gain energy and move from one orbit to another orbit. సో ఇలా మూవ్ అవుతున్నాయి కదా, ఇవి ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి మూవ్ అవుతున్నాయి కదా. సో ఇలా మూవ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. సరే, ఎందుకు ఇవి మూవ్ అవుతున్నాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒక ఆటంలో లాస్ట్ ఆర్బిట్లో అలాగే ఉన్నాయనుకోండి ఎలక్ట్రాన్స్, వాటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి మూవ్ అయిందనుకోండి, దీన్ని ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాము. సో ఫ్రీ ఎలక్ట్రాన్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి మనకి డిఫరెన్స్ అర్థమైంది కదా. డిఫరెన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఎందుకని ఫ్రీ ఎలక్ట్రాన్ అంటున్నామంటే, ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్తో అట్రాక్షన్ వీక్గా ఉంటుంది. సో ఇక్కడేమో స్ట్రాంగ్గా ఉంటుంది అట్రాక్షన్, అందుకని ఇవి దగ్గరగా ఉండేవి మూవ్ అవ్వలేవు, దూరంగా ఉండేవి మూవ్ అవ్వగలవు. సో అందువల్ల మనము వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉండడం వల్ల వాటికి ఎనర్జీ ఇస్తే అవి ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్కి ఫ్లో అవుతాయి. సో ఫైనల్గా ఇప్పుడు మనకి కరెంట్ అనేది ఏ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సా, ఫ్రీ ఎలక్ట్రాన్స్? చెప్పండి. కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డ్యూ టు దేనివల్ల వస్తుంది? సో వాట్ ఇట్ ఈస్? ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే,
ఒక ఆటంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాను ఇంకొక ఆటంలోకి మూవ్ అయితే అదే ఫ్రీ ఎలక్ట్రాన్. అలా మూవ్ కాకపోతే అదే ఆటంలో ఉంటే దాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో చూద్దాము. సో రైట్, ఇక్కడ మనకి డెఫినేషన్ చూసాం. ఛార్జ్ అంటే ఏంటి, ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో చూద్దాము. సో ఇక్కడ ఛార్జ్కి యూనిట్స్ గురించి వెళ్దాము. ఛార్జ్, సో ఛార్జ్ అంటే ఒక రెఫరెన్స్ క్రాస్ సెక్షన్ని సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నాయి అనుకుందాము. ఇలా మూవ్ అవుతున్నాయి. ఇలా మూవ్ అవ్వాలంటే వాటికి మనము ఎనర్జీ ఇవ్వాలి కదా. సో ఆ ఎనర్జీ నేను ఎలక్ట్రిక్ సప్లైగా ఇస్తున్నాను. సరే, ఎలా మూవ్ అవుతాయంటే ఛార్జ్ ఇచ్చినప్పుడు, సపోజ్ మీరు ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను అనుకోండి. బ్యాటరీ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఈ బ్యాటరీలో మనకి ఛార్జ్ని స్టోర్ చేసి పెట్టుకుంటాము, అంటే ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాము. సో ఎనర్జీని స్టోర్ చేసుకున్నప్పుడు ఇక్కడ నెగిటివ్ పొలారిటీ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే పాజిటివ్ పొలారిటీ వైపు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఇది కండక్టర్. సో మనకి ఇటు నుంచి లోపల నుంచి ఇట్లా మూవ్ అవ్వలేవు, ఎందుకంటే మధ్యలో మనము డైఎలక్ట్రిక్ మీడియం అనేది, అంటే కరెంటు పోనటువంటి వాట్ ఈస్ దట్ మెటీరియల్ని ప్లేస్ చేసి ఉంటాము. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళాలంటే మనం ఒక వైర్ని తీసుకొని జాయిన్ చేస్తే దాన్ని కండక్టర్ అంటాము. ఈ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి పోదు, దీన్ని నెడుతుంది ఎనర్జీని. ఇది పోయి దీన్ని పుష్ చేస్తుంది. ఇలా పుష్ చేస్తూ ఒకదాన్ని పుష్ చేసుకుంటే ఇక్కడున్న ఛార్జ్ అనేది, ఇక్కడున్న ఎలక్ట్రాన్ అనేది సో ఇలా పుష్ చేసుకుంటూ ఉంటుంది. సో పుష్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ప్లేస్లోనే ఉంటాయి, కానీ వాటిని పుష్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ జరిగింది కాబట్టి సో దాన్ని మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సో ఎలక్ట్రిక్ కరెంట్ రావాలి అంటే సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక డైరెక్షన్లో ఫ్లో అవ్వాలి. సో ఛార్జ్ అంటే మనం ప్రతి ఎలక్ట్రాన్ని కౌంట్ చేయలేం కదా, ప్రతి ఎలక్ట్రాన్ని మనం కౌంట్ చేయలేము. సపోజ్ మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే చూస్తే మనకి మన ఇండియన్ కరెన్సీ ఏమో రూపీస్ అని చెప్తాము. సో బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మనము డాలర్స్లో చెప్తాము. సో మనం ఏం చెప్తాము, డాలర్స్లో చెప్పాలంటే హౌ మెనీ రూపీస్ అని చెప్తారు కదా. సో 80 రూపీస్నో 82 రూపీస్ అనేసి ఒక డాలర్ అనేసి. సో ఇక్కడ కూడా ఛార్జ్ అనేది, ఛార్జ్ అంటే చూడండి, సో ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని వెళ్తే మనం ఒక ఛార్జ్ అంటాము. సో ఇక్కడ మనకి ఒక కూలూమ్ చెప్తాము. ఒక కూలూమ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్. ఎలా అయితే మనం డాలర్ అనేది పెద్ద రేటింగ్, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హైయెస్ట్ వాల్యూ కదా. సో అందువల్ల మనము ఇక్కడ ఒక డాలర్కి హౌ మెనీ రూపీస్, లేదంటే మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, సో 150 రూపీస్ ఉన్నాయి అనుకోండి, 50 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. సో మనం ఒక నోట్ తీసుకుంటాం కదా. సో నోట్ ఈజీగా ఉంటుంది కదా, ఎందుకంటే కాయిన్స్ని కౌంట్ చేయడం కన్నా నోట్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి చాలా చిన్న నెంబరు, లైక్ కాయిన్స్. సో మనం కౌంట్ చేయడం కన్నా ఒక పెద్ద మనకి ఎలా అయితే నోట్ ఉంటే ఈజీగా ఉంటుందో, ఇక్కడ కూడా ఒక కూలూమ్ అంటే సో 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇన్ని ఎలక్ట్రాన్స్ని కలిపి ఒక కూలూమ్ అంటాం మనం. సో మనకి అన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయనుకోండి, సో దట్ ఈస్ ఒక కూలూమ్ ఛార్జ్ అని చెప్తాము. ఒక కూలూమ్ ఛార్జ్. కొన్నిసార్లు దీన్ని మీకు ఎలా ఇస్తాడంటే డెసిమల్ పాయింట్ లేకుండా ఇలా ఇచ్చేస్తాడు. డెసిమల్ పాయింట్ లేకపోతే ఇక్కడ చూడండి పవర్ అనేది తగ్గిపోతుంది. డెసిమల్ పాయింట్ ఉంటే పవర్ ఎక్కువ వస్తుంది. సో ఒక కూలూమ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ కానీ ఆర్ 625 × 10⁻16 ఎలక్ట్రాన్స్. సో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్, సపోజ్ మనకి ఛార్జ్ అనేది ఎప్పుడు ఒక కూలూమ్ వెళ్ళదు కదా, ఒక కూలూమ్ వెళ్ళదు. సో మనకి అవసరాన్ని బట్టి మనము నెంబర్ ఆఫ్ కూలూమ్స్ ఎక్కువ ఛార్జ్ని క్రియేట్ చేసుకుంటాం. సపోజ్ 2 కూలూమ్స్ వెళ్తే ఎంత, 2 × 625 × 10⁻16 ఎలక్ట్రాన్స్. 3 కూలూమ్స్ ఛార్జ్ వెళ్ళిందంటే 3 × 625 × 10⁻16 ఎలక్ట్రాన్స్.
సో ఇలా మనకి ఎన్ని కూలూమ్స్ వెళ్తే దాంతో మల్టిప్లై చేయడమే. సో దాన్ని మనము ఎలా రాస్తాం చూడండి. సో చార్జ్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ Q n into E, where n is the number of electrons and it is the charge of electron. సో ఇక్కడ మనకి ఒక కూలూమ్ అంటే మీకు 625 into 10 power 16 ఎలక్ట్రాన్స్. అయితే ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జు? ఒక ఎలక్ట్రాన్కి 1/625 into 10 power 16. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే 1.602 into 10 power minus 19 కూలూమ్. ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జు? ఒక కూలూమ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక కూలూమ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే 625 into 10 power 16 ఆ 6.25 into 10 power 18 ఎలక్ట్రాన్స్ అని చెప్తాము. సిమిలర్లీ ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్? దీన్ని రెసిప్రోకల్ చేస్తే వస్తుంది. సో దట్ ఈజ్ 625 into 10 power 16. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత? 1.609 into 10 power 602 into 10 power minus 19 కూలూమ్. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్? ఒక కూలూమ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్? సో రైట్. సో ఇది మనకి ఛార్జ్ గురించి. నౌ కమింగ్ టు ఎలక్ట్రాన్ ఫ్రీ, దట్ ఈజ్ కరెంట్ అంటే ఏంటి? సో కరెంట్ మీన్స్ ఇట్ ఈస్ ద డైరెక్టెడ్ ఫ్లో ఆఫ్ చార్జ్. సో డైరెక్టెడ్ ఫ్లో అంటే ఏంటి? సో ఇది మనకు అర్థం కావాలి అంటే, సో నేను ఒక కూలూమ్ చార్జ్ అంటే మీకు అర్థమైంది. ఒక కూలూమ్ చార్జ్ అనేది ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళింది అనుకోండి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళింది ఒక కూలూమ్ చార్జ్. దీనికి ఇది వెళ్ళడానికి ఒక టైం తీసుకుంటుంది కదా, ఇన్ని ఎలక్ట్రాన్స్ పోవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ తీసుకుందాం అనుకోండి. సో ఒక సెకండ్లో ఎంత ఛార్జ్ వెళ్ళింది? సో దట్ ఈజ్ నథింగ్ బట్ హౌ ఫాస్ట్ the charge is moving. చార్జ్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో మనం ఏదైనా కొంత టైంతో చెప్తాం కదా, హౌ ఫాస్ట్ ద చార్జ్ ఈజ్ మూవింగ్. సో ఒక కూలూము ఒక సెకండ్లో ఫ్లో అయింది అంటే నాకు ఒక యాంపియర్ కరెంట్ ఫ్లో అవుతున్నట్టు. సపోజ్ ఇదే ఇన్స్టెంట్లో మీరు 2 కూలూమ్స్ ఒక సెకండ్లో పంపించారనుకోండి. 2 కూలూమ్స్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి పంపించారు. దెన్ వాట్ ఈస్ ద కరెంట్? సో ఎంత ఛార్జ్ పంపిస్తున్నాం మనము? 2 కూలూమ్స్ ఎంత టైంలో? ఒక సెకండ్ టైంలో. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతున్నట్టు? 2 యాంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో లైక్ దట్ మనకి ఛార్జ్ అనేది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, దీన్నే మనము ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ is known as current, electric current. సో దీన్ని మనము ఐతో ఇండికేట్ చేస్తాము, చార్జ్ని క్యూతో ఇండికేట్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఛార్జ్కి యూనిట్స్ అంటే ఏం చెప్తాము? కూలూమ్స్. ఛార్జ్కి యూనిట్స్ ఏంటి? కూలూమ్స్. ఛార్జ్కి ఫార్ములా చెప్పండి అంటే ఏం చెప్తాము? n into E అని చెప్తాము. ఛార్జ్కి ఫార్ములా n into E. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్నే కరెంట్ అంటున్నాము. కరెంట్ని ఐతో ఇండికేట్ చేస్తాము. సో I ఈజ్ ఈక్వల్ టు Q/T ఆర్ సమ్టైమ్స్ dQ/dt. సో డిఫరెన్స్ ఇన్ ఛార్జ్ బై డిఫరెన్స్ ఇన్ టైమ్. సో ఇక్కడ మనకి ఛార్జ్కి యూనిట్స్ చూడండి, కూలూమ్స్ పర్ సెకండ్. సో ఇక్కడ SI యూనిట్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యాంపియర్స్. SI యూనిట్ ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్కి యాంపియర్స్. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా. నౌ కమింగ్ టు పొటెన్షియల్. వాట్ ఇట్ ఈస్? పొటెన్షియల్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్.
సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఛార్జ్ని పంపిస్తున్నాము. సో ఈ ఛార్జ్ని పంపించాలంటే మనకు కొంత ఎనర్జీ కావాలి కదా. సో ఎంత ఎనర్జీ కావాలి, ఒక బాడీ అనేది ఛార్జ్ చేసాము. సో ఒక కూలంకి ఎంత ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాము. సో హియర్ ద వర్క్ డన్ పర్ ఛార్జ్. ఒక కూలం ఛార్జ్ని పంపించాలంటే మనం ఎంత ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాము దాన్నే మనకి ఏమంటున్నాము, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాము. ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్క్యూట్ తీసుకుంటున్నాను. సో ఈ సర్క్యూట్లో మనకి కొంత రెసిస్టర్స్ ఉన్నాయి. ఇది R1 రెసిస్టర్ అనుకున్నాము. సో దీన్ని కూడా నేను వాల్యూగా చెప్తున్నాను. సో ఇది ఒక 4 ఓం రెసిస్టర్ అనుకున్నాను. ఇది ఒక 4 ఓం రెసిస్టర్ అనుకున్నాను. దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాము. ఈ బ్యాటరీ దగ్గర 4 వోల్ట్స్ సప్లై ఉంది. 4 వోల్ట్స్ మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మనం వోల్టేజ్లో చెప్తాము. సో వర్క్ డన్ పర్ ఛార్జ్. నాకు ఇక్కడ దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. దీన్ని 2 అనుకున్నాను, ఈజీగా ఉండడానికి, మీకు ఈజీగా అర్థమవడానికి ఉంటుంది. ఎంతది 2 అనుకున్నాము. 2 ఓమ్స్. సో మనకి కరెంట్ వచ్చేసి ఇందులో 1 యాంపియర్ ఫ్లో అవుతుంది. అంటే ఒక సెకండ్కి 1 కూలం ఫ్లో అవుతున్నట్టు. ఈ కరెంట్ ఎలా వచ్చిందో తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాము, క్యాలిక్యులేషన్స్. సో మనకి 1 యాంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాము. సో ఇక్కడ మనకి 2 వోల్ట్స్ అవసరం అవుతుంది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మన దగ్గర 4 వోల్ట్స్ బ్యాటరీ ఉంది అంటే మీ దగ్గర 4 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నట్టు. ఒక కూలంకి ఎంత ఎనర్జీ ఉందో మీ దగ్గర, ఒక కూలంని పంపించాలంటే మీ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, 4 జౌల్స్ ఉంది. మనకి కరెంటు పోతుంది కదా, ఈ కరెంటు ఒక సెకండ్కి ఎంత ఛార్జ్ని పంపిస్తుంది, 1 కూలంని పంపిస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మీ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, బ్యాటరీలో వోల్టేజ్ రిప్రజెంట్ చేస్తున్నారంటే మీ దగ్గర 1 కూలంకి ఎంత ఎనర్జీ ఉంది, దట్ ఈజ్ 4 జౌల్స్. సో మనము కరెంట్ పంపిస్తున్నాము, 1 కూలంని పంపిస్తున్నాను, ఒక సెకండ్కి 1 కూలంని పంపిస్తున్నాము. అదే 2 యాంపియర్స్ అయితే 1 సెకండ్కి 2 కూలమ్స్ పంపిస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి 2 జౌల్స్. సో ఎనర్జీ చూడండి, ఈ ఎనర్జీ బ్యాటరీ దగ్గర ఉన్న ఎనర్జీ 1 కూలంని పంపిస్తున్నాను నేను. ఈ కూలంని పంపించాలంటే నాకు పాయింట్ ఏ దగ్గర 4 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. 4 జౌల్స్. ఈ 4 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి 1 కూలంని పంపించడానికి ఉన్నటువంటి ఎనర్జీ. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వోల్ట్స్ ఈ రెసిస్టెన్స్ దగ్గర అవసరం అవుతుంది. అంటే ఈ 1 కూలం అనేది దీన్ని క్రాస్ చేయాలి అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి 1 కూలం క్రాస్ చేయాలి అంటే ఇది 2 జౌల్స్ యూజ్ చేసుకుంటుంది. ఎంత ఎనర్జీ వాడుకుంటుంది? 2 జౌల్స్. ఎంత ఎనర్జీ? 4 జౌల్స్. ఇంకెంత ఎనర్జీ ఉంటుంది ఇక్కడ? 4 జౌల్స్ మైనస్ 2 జౌల్స్ అంటే దీని దగ్గరికి వచ్చేలాగే 2 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి 2 వోల్ట్స్ ఉంది. సో ఈ 2 వోల్ట్స్ అంటే ఏంటి? ఇది కూడా 2 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని వాడుకున్నట్టు. 2 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ 2 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ దీని దగ్గర ఎంత ఉంది? మన దగ్గర 2 జౌల్స్ ఉంది కాబట్టి ఇది యూస్ చేసుకుంటే ఇంకెంత జౌల్స్ ఉంటుంది? 0 జౌల్స్. సో 1 కూలంని పంపించాలి అంటే మీరు ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఎంత ఎనర్జీ వాడుకుంటున్నారో దాన్నే మనకి ఏం చెప్తున్నాము? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాము. ఎలక్ట్రిక్ పొటెన్షియల్. మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి 1 కూలం ఛార్జ్ని పంపిస్తున్నారు. మీరు ఇక్కడ ఎంత ఎనర్జీ వాడుకున్నారో దాన్నే మనము ఏం చెప్తున్నాము? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాము. మనం ఎంత ఎనర్జీని సప్లై చేసామో దాన్నే ఈఎంఎఫ్ అంటాము. సో రైట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నా వోల్టేజ్ అన్నా ఒకటే. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటో చూద్దాము. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెఫినేషన్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెఫినేషన్ ఏంటంటే
ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్. ఇందులో మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ used to flow 1 coulomb charge. 1 coulomb charge. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి యూనిట్స్. సో V ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్తున్నాము, వర్క్ బై చార్జ్ అని చెప్తున్నాము. వర్క్ బై చార్జ్. వర్క్ని మనము డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాము, చార్జ్ని Q. దీనికి యూనిట్స్ వచ్చేసి జౌల్స్, దీనికి యూనిట్స్ కూలూమ్స్. సో పొటెన్షియల్కి యూనిట్స్ అంటే డిరైవ్డ్ యూనిట్స్ అంటే జౌల్స్ పర్ కూలూమ్ అని చెప్పొచ్చు. అండ్ SI యూనిట్కి వస్తే SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ యూనిట్స్ వచ్చేసి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, వోల్టేజ్కి వోల్ట్స్, వోల్టేజ్కి ఏంటి వోల్ట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈఎంఎఫ్ అంటే ఏంటో చూద్దాం. ఈఎంఎఫ్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఏమని చెప్తాం దీన్ని, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ ఫోర్స్. పేరుకి చెప్తాం కానీ ఫోర్స్ అని, అయితే ఇది ఫోర్స్ అయితే కాదు. సో ఈ ఫోర్స్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాము. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫోర్స్. ఇక్కడ మనము ఇక్కడ చూడండి, ఇది బ్యాటరీ, దీని దగ్గర ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీని ఇవి వాడుకుంటున్నాయి, అంతేనా. ఎనర్జీని వాడుకుంటే దాన్ని మనం పొటెన్షియల్ అంటాము, పొటెన్షియల్ అని చెప్తున్నాము. సో ఇట్ ఈస్ ద ఎనర్జీ సప్లైడ్. ఈఎంఎఫ్ అయితే సప్లై చేస్తుంది. మనం అదే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో పొటెన్షియల్ అని చెప్పామనుకోండి, వోల్టేజ్ అనుకున్నాం అనుకోండి, మనకి యూస్ చేసుకుంటుంది అది. ఓకే, ఎనర్జీ సప్లైడ్ బై ఎనర్జీ సప్లైడ్ టు మూవ్ ఆర్ టు ఫ్లో 1 coulomb charge. 1 coulomb charge. సో ఇది ఈఎంఎఫ్ డెఫినేషన్. ఇది పొటెన్షియల్ అంటే వోల్టేజ్ డెఫినేషన్ ఏంటో చూద్దాము. వోల్టేజ్ డెఫినేషన్ అంటే ఏంటి? సో వోల్టేజ్ డెఫినేషన్ అంటే ఏంటంటే ఎనర్జీ యూజ్డ్ టు ఫ్లో 1 coulomb చార్జ్. 1 coulomb ఛార్జ్ని ఫ్లో చేయాలంటే యూస్ చేసుకున్న దాన్ని వోల్టేజ్ అంటే, సప్లై చేసిన దాన్ని మనము ఈఎంఎఫ్ అంటాము. సో ఈఎంఎఫ్కి యూనిట్స్ కూడా సేమ్ యూనిట్స్ యాజ్ వోల్టేజ్. ఏంటి ఇక్కడ యూనిట్స్? వాట్ ఇట్ ఈస్? వోల్ట్స్. క్లియర్? సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ టర్మ్స్. మనం ఇప్పటివరకు ఏం కవర్ చేసాము? చార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, అండ్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, వాటి మధ్య కొంచెం బేసిక్ టర్మినాలజీ అయితే క్లియర్, ఫండమెంటల్స్ రైట్. సో ఎందుకు నేను స్లోగా చెప్తున్నానంటే బికాస్ మనకి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి. నౌ లెట్ us మూవ్ టు రెసిస్టెన్స్. వాట్ ఇట్ ఈస్? రెసిస్టెన్స్కి వెళ్దాం. నౌ కమింగ్ టు రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ని మనము క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తాము. రెసిస్టెన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ which oppose flow of electric current. సో ఎలక్ట్రిక్ కరెంట్ని మనము అపోజ్ చేసే ప్రాపర్టీని మనము రెసిస్టెన్స్ అంటున్నాం. సో రెసిస్టెన్స్ జనరల్గా వేటి మీద డిపెండ్ అవుతుంది? సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్. అసలు రెసిస్టెన్స్ అనేది ఏంటి? నిజంగా అపోజ్ చేస్తుందా కరెంట్ని? ఏంటి ఇక్కడ? సో ఇక్కడ మనము ఒక వైర్ తీసుకున్నామంటే ఈ వైర్లో మనకి కండక్టర్ కాబట్టి ఎలక్ట్రాన్స్ దగ్గరగా ఉంటాయి, ఆటమ్స్ దగ్గరగా ఉంటాయి. సో ఈ ఆటమ్స్లో ఒక ఎలక్ట్రాను ఇంకొక ఆటంలో ఉంటాడు,
ఎలక్ట్రాన్ ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అయ్యేటప్పుడు మీరు ఎనర్జీ ఎక్కువ ఇచ్చారనుకోండి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. అలా ఫ్లో అయ్యేటప్పుడు వాటి మధ్య కొలిజన్స్ జరుగుతాయి. ఏం జరుగుతాయి? కొలిజన్స్. గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ అనేది దేనివల్ల వస్తుందంటే మనము ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చినప్పుడు, అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇచ్చినప్పుడు, సో వాటి మధ్య కొలిజన్స్ జరుగుతాయి. ఈ కొలిజన్స్ ఎందుకు జరుగుతాయంటే అన్నీ ఒకేసారి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. మూవ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు కొలిజన్స్. సో ఎక్కడైనా క్రౌడ్ ఉందనుకోండి ఎక్కువ, సో ఆల్రెడీ ఒక కొంత సపోజ్ మనము గేట్ మూవ్ చేస్తున్నాం అనుకోండి, ఒక్కసారిగా ఓపెన్ చేసేస్తే అందరూ ఒకసారి క్రౌడ్ అనేది పెరిగిపోతుంది. సో ట్రాఫిక్ అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఒక్కసారిగా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు వాటిలో ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకేసారి ఎగ్జైట్ అయినప్పుడు అవి అన్నీ ఒకేసారి మూవ్ అవడానికి ట్రై చేస్తాయి. సో ఇలా మూవ్ అయినప్పుడు వాటి మధ్య కొలిజన్స్ జరుగుతాయి. సో ఈ కొలిజన్స్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని డ్రాప్ అవుతాయి. ఎనర్జీని ఏం చేస్తాయి? అవి డ్రాప్ అవుతాయి. ఎనర్జీ డ్రాప్ అయిపోతే మనకి ఎలక్ట్రాన్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవ్వలేదు కదా. సో ఎలక్ట్రాన్ ఫ్లో కాకపోతే ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వదు. ఎలక్ట్రాన్ డజంట్ ఫ్లో. సో ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉండదు కాబట్టి సో కరెంట్ కూడా ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్నే మనము ఈ ప్రాపర్టీనే యాక్చువల్గా కరెంట్ని అపోజ్ చేసే ప్రాపర్టీ అంటే ఇదే. సో ఈ ప్రాపర్టీని మనం రెసిస్టెన్స్ అంటాము. అయితే ఈ రెసిస్టెన్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? సో రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్. లెంత్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. లెంత్ ఎక్కువ అనుకోండి, రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి లెంత్ అండ్ ఏరియా. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. వాట్ ఇట్ ఈస్? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఏరియా అంటే ఏంటంటే మనము ఒక స్మాల్ వైర్ ఇలా తీసుకున్నాము, ఇంకొకటి లార్జ్ క్రాస్ సెక్షన్ ఉన్న వైర్ తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఫ్రీగా దీంట్లో మూవ్ అవ్వలేవు ఎనర్జీ ఇచ్చినప్పుడు, కొలిజన్స్ ఎక్కువ జరగడం. ఇక్కడ అనుకోండి ఫ్రీగా, ఎందుకంటే ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి ఫ్రీగా మూవ్ అవుతాయి. కొలిజన్స్ తక్కువ జరుగుతాయి. కొలిజన్స్ తక్కువ జరిగితే రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టు. కొలిజన్స్ తక్కువ జరగాలి అంటే ఏరియా ఎలా ఉంది చూడండి. ఏరియా ఎక్కువైతే కొలిజన్స్ తక్కువ, కొలిజన్స్ తక్కువైతే రెసిస్టెన్స్ తక్కువ. సో ఏరియా ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? రెసిస్టెన్స్ అనేది తక్కువ అవుతుంది. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అండ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్. మనం ఏ మెటీరియల్ తీసుకుంటున్నాము? మెటీరియల్ అంటే మనము 3 మెటీరియల్స్ డివైడ్ చేయొచ్చు. దట్ ఈజ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ సో మనం తీసుకున్న మెటీరియల్కి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని రెసిస్టివిటీ అంటాము. టైప్ ఆఫ్ మెటీరియల్ని మనం ఏమంటాము? రెసిస్టివిటీ. ఓకే. నౌ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో అంటే టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇవి ఫ్యాక్టర్స్. రెసిస్టెన్స్ లెంత్కి ఎలా ఉంటుంది, ఏరియాకి ఎలా ఉంటుంది, టైప్ ఆఫ్ మెటీరియల్కి ఎలా ఉంటుంది అండ్ టెంపరేచర్. సో కొన్ని మెటీరియల్స్లో ఎలా ఉంటుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ పెరిగిందనుకోండి, దాన్ని పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాము. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ తగ్గిందనుకోండి, దాన్ని నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాము. సో ఇలా మనకి టెంపరేచర్ మీద కూడా ఎలా డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరిగితే దాన్ని ఏమంటాము? పాజిటివ్. టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గితే నెగిటివ్. ఒకటి పెరిగినప్పుడు ఇంకొకటి తగ్గిందనుకోండి, దాన్ని మనము నెగిటివ్ టెంపరేచర్. సో ఎప్పుడు కూడా దీన్ని బేస్ చేసుకొని చెప్పండి, పాజిటివా నెగిటివ్ అనేసి. ఓకే, రైట్. టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది? సో ఇక్కడ మనకి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కండక్టర్స్. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో కొన్నిసార్లు అడుగుతారు మనకి సెమీ కండక్టర్స్లో ఏ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది అని. సో ఇవి మనము బేసిక్ ఎలక్ట్రానిక్స్ వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో ఫైనల్గా మనకి రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ ఏరియా.
అండ్ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని కాన్స్టెంట్. మనం ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు దానికి వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీన్ని మనము రెసిస్టెన్స్ ఫార్ములా. సో ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ. ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద మెటీరియల్, ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. సో ఇప్పుడు మనకి దీనికి యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్కి యూనిట్స్ చూడండి, ఓమ్స్. సో ఇట్ ఈస్ ద సైంటిస్ట్ నేమ్. దీనికి సింబల్ ఎలా అయినా చెప్పొచ్చు. సో మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ ఆర్ అని రాస్తాను, బై అనుకోవద్దు. సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ సింబల్. ఓకే. సో మనకి కొన్ని క్వశ్చన్స్ దీని మీద కూడా అడగొచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ అనేది ఎప్పుడు కూడా లెంత్ మీద డిపెండ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లెంత్ పెరిగితే రెసిస్టివిటీ ఏమంటాడు? సో ఇది ఓన్లీ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ మనం తీసుకునే మెటీరియల్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్. క్లియర్? సో లైక్ నెక్స్ట్ రెసిస్టివిటీ అంటే ఏంటి? రెసిస్టివిటీ అంటే రోతో ఇండికేట్ చేస్తాము. రో అంటే మనకి సపోజ్ మీరు ఆర్ ఇజ్ ఈక్వల్ టు తీసుకున్నారు ఫార్ములా, ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. నేను 1 మీటర్ లెంత్ తీసుకున్నాను అండ్ ఏరియా తీసుకుంటే 1 మీటర్ స్క్వేర్ తీసుకున్నాను. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? రో ఇంటూ 1 మీటర్ లెంత్ డివైడెడ్ బై 1 మీటర్ స్క్వేర్. సో 1 కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో అయింది. అవును. సో ఇక్కడ మనకి ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో అంటే దీని వాల్యూ ఎలా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీటర్ క్యూబిక్ ఉన్న మెటీరియల్ తీసుకుంటే, అంటే 1 మీటర్ లెంత్ ఉన్నది తీసుకుంటే, హైట్ కూడా 1 మీటరే, సో విడ్త్ కూడా 1 మీటరే. సో ఇలా 1 మీటర్ ఉన్న క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. ఈ క్యూబ్కి మీరు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత రెసిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే మనము ఎలా చెప్పొచ్చు? రెసిస్టివిటీ అని చెప్పొచ్చు. 1 మీటర్ క్యూబ్. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ cubic material is equivalent to or equal to resistivity అని చెప్పొచ్చు. సో రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి? రెసిస్టివిటీకి యూనిట్స్ చూడండి. సో మనకి రెసిస్టివిటీ అంటే రో కదా. సో వీ నో ద ఫార్ములా ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో అంటే ఫార్ములా ఏంటి? ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఆర్కి యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఏరియాకి మీటర్ స్క్వేర్ అనుకున్నాము, డివైడెడ్ బై లెంత్కి యూనిట్స్ మీటర్. సో మీటర్ స్క్వేర్ మీటర్ క్యాన్సిల్ అయిపోతే ఓమ్ మీటర్ అని చెప్పొచ్చు. సో యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఇలా అయినా చెప్పొచ్చు. ఆర్ సెంటీమీటర్లో చెప్పామనుకోండి. సెంటీమీటర్లో చెప్పాలంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? రెసిస్టెన్స్ ఓమ్ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ సెంటీమీటర్ వస్తుంది. సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? ఇక్కడ ఓమ్ సెంటీమీటర్. సో రెసిస్టివిటీకి యూనిట్స్ చెప్పాలి అంటే ఏం చెప్తాము? ఓమ్ మీటర్ కానీ ఓమ్ సెంటీమీటర్ కానీ చెప్పాలి. క్లియర్? సో రెసిస్టివిటీని బేస్ చేసుకొని మనము బేస్డ్ ఆన్ రెసిస్టివిటీ మెటీరియల్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ రెసిస్టివిటీ మెటీరియల్స్ సిల్వర్కి లీస్ట్ రెసిస్టివిటీ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మనకి కాపర్. ఏంటిది? కాపర్. సో కాపర్కి నెక్స్ట్ వచ్చేసి కాపర్. సో ఫస్ట్ లీస్ట్ రెసిస్టివిటీ అంటే దేనికి ఉంటుంది? సిల్వర్. దాని తర్వాత కాపర్కి, తర్వాత గోల్డ్, నెక్స్ట్ అల్యూమినియం. సో ఇలా మనకి కండక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఉంటాయి.
ఇవేంటివి? కండక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్ని అల్లాయిస్ ఉంటాయి, సో నిక్రోము ఇట్లాంటివి ఉంటాయి. సో వాటికి రెసిస్టివిటీ కొంచెం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. సో వీటి తర్వాత రెసిస్టివిటీ దేనికి ఉంటాయంటే అల్లాయిస్కి ఉంటాయి. లైక్ నిక్రోము, మ్యాంగనిన్, ఇవి రెసిస్టివిటీ ఎక్కువ ఉన్న మెటీరియల్స్. నెక్స్ట్ వీటికన్నా తర్వాత సెమీ కండక్టర్స్ ఉంటాయి. సెమీ కండక్టర్స్ అంటే సిలికాను, జెర్మేనియము ఇవి ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఇన్సులేటర్స్ ఉంటాయి. ఇన్సులేటర్స్ అంటే వుడ్, వాట్ ఇట్ ఈస్ వుడ్. సో మనకి పీవీసీ, ఇవ టెఫ్లాను, ఇవి ఇన్సులేటర్స్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ ఆర్డర్లో చెప్పమంటే వేటికి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందంటే కండక్టర్స్కి. కండక్టర్స్లో కూడా లీస్ట్ రెసిస్టివిటీ దేనికి ఉంది అంటే సిల్వర్కి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువసార్లు అడుగున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు కండక్టెన్స్, వాట్ ఇట్ ఈస్ కండక్టెన్స్. సో మనము కండక్టెన్స్ని క్యాపిటల్ జీతో ఇండికేట్ చేస్తాము. సో కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ని అపోజ్ చేసే ప్రాపర్టీనే కదా మనం చెప్పింది. సో ఈ రెసిస్టెన్స్ అనేది రెసిప్రోకల్ అన్నమాట. దీనికి రెసిప్రోకల్ ఇలా రాస్తాము. అయితే ఇక్కడ కండక్టెన్స్కి మనము డెఫినేషన్ రాయాలంటే హౌ ద ఎలక్ట్రిక్ కరెంట్ విల్ అలో. అపోజ్ చేసే ప్రాపర్టీని మనం ఏమంటున్నాము? రెసిస్టెన్స్ అంటే అలో చేసే ప్రాపర్టీని కండక్టెన్స్ అంటాము. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ దట్ అలోస్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ని అపోజ్ చేసేదాన్ని మనము రెసిస్టెన్స్ అంటే అలో చేసేదాన్ని ఏమంటున్నాము? కండక్టెన్స్ అంటున్నాము. సో రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ ఓమ్స్ కదా. సో దీనికి కండక్టెన్స్ జీ యూనిట్స్ అంటే కండక్టెన్స్ యూనిట్స్ చూస్తే సో 1/ohms అని రాయొచ్చు, లేదా ఇలా అయినా రాయొచ్చు ఆర్. కొన్నిసార్లు మనకి ఓమ్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? ఓమ్ని రివర్స్ చేసామనుకోండి MHO వస్తుంది కదా, మో. సో దీన్ని మనము ఇలా కూడా సింబల్ చెప్పొచ్చు. సో కండక్టెన్స్కి యూనిట్ని మో ఆర్ ఈ సింబల్లో చెప్పొచ్చు, ఆర్ సీమెన్స్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ R1 = 1 ohm, R2 = 2 ohm అని చెప్తాం కదా. సో మనకి కండక్టెన్స్ G1 = 1 mho, G2 = ఏంటి 1/2 అంటే ఎంత? 0.5 mhos అని చెప్పొచ్చు. కొన్నిసార్లు G1 = 1 Siemens అని చెప్పొచ్చు, G2 = 0.5 Siemens అని చెప్పొచ్చు. సో ఇలా మనకి కండక్టెన్స్ని ఈ వేస్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సింబల్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఆర్ సీమెన్స్లో కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ కండక్టివిటీ. సో కండక్టివిటీని మనము సిగ్మాతో ఇండికేట్ చేస్తాము. కండక్టివిటీ దేంతో ఇండికేట్ చేస్తాము? సిగ్మా. సో ఇక్కడ రెసిస్టివిటీకి రెసిప్రోకల్ని కండక్టివిటీ అంటాము. సో ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. సో కండక్టెన్స్ = 1/. సో రెసిస్టివిటీ అంటే ఏంటి? సో ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. సో ఎందుకు అపోజ్ చేస్తుందో ఆ ప్రాపర్టీనే మనం అంటాం, ఎందుకు అలో చేస్తుందో ఆ ప్రాపర్టీనే మనం కండక్టివిటీ అంటాము. ఒక కండక్టివిటీ = ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టివిటీ. యూనిట్స్ ఆఫ్ కండక్టివిటీ అంట. ఇక్కడ చూస్తే మీకు సిగ్మా అంటే 1/ρ అని చెప్తున్నాము. రోకి యూనిట్స్ ఏంటి? ఓం మీటర్ ఆర్ ఓం సెంటీమీటర్ అని చెప్పవచ్చు. సో దీన్ని మనము ఎలా చెప్పొచ్చు? ఓంని 1/ohmని ఏం రాయొచ్చు? మో. ఇక్కడ మీటర్ని అలాగే ఉంచేదనుకోండి,
మో పర్ మీటర్, మో పర్ సెంటీమీటర్. లేదు సీమెన్స్లో చెప్పాలనుకోండి, సీమెన్స్ పర్ మీటర్ ఆర్ సీమెన్స్ పర్ సెంటీమీటర్. కొన్నిసార్లు మీటర్స్ని కూడా మనం పైకి పంపించామనుకోండి, సో మో మీటర్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు, మో మీటర్ ఇన్వర్స్. సో ఇలా మనకి ఒక ఫార్ములా అనేది గుర్తుందంటే దాని నుంచి మనం ఎన్నో విధాలుగా డెరైవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద కండక్టివిటీ. సో ఫైనల్గా మనకి ఏ టాపిక్స్ డిస్కస్ చేసాము, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫండమెంటల్స్లో మీరు స్ట్రాంగ్గా ఉంటే మనము ఇవి అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటాయి. సో నెక్స్ట్ సెషన్లో మనము రెసిస్టెన్స్ అనేది ఎలా టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందో డిస్కస్ చేద్దాము. సో వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ DC సర్క్యూట్స్లో వెళ్దాము. ఓకే, థ్యాంక్ యూ.